అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రాముడిని అడవులకు పంపమని కైక నుండి విన్న దశరథుడు స్పృహ కోల్పోయినాడు. తదుపరి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఎంత మాట అన్నావు కైక! జీవితంలో ఇటువంటి మాట వినవలసి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. రాముడు నీకు చేసిన అపకారం ఏమిటి? రాముడు ఎన్నడూ కౌసల్యను ఒక్కదాన్నే మా అమ్మ అని సేవ చెయ్యలేదు. కౌసల్యను చూసినట్టే నిన్ను కూడా, సుమిత్రని కూడా చూశాడు. ఎన్నడూ మాట తప్పలేదు రాముడు. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఈ కోసల దేశంలో ఎవ్వరూ లేరు. నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి, నాకు భరతుడికి రాముడికి తేడా లేదు అనే దానివి కదా. మరి ఇప్పుడు నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు? గురువులకు ఎంతో సేవ చేసిన నా రాముడు హాయిగా హంసతూలికా పాన్పుల మీద నిద్రించవలసిన వాడిని నువ్వు అందుకని తపస్విలాగా జటలు కట్టుకొని అడవుల్లో దొరికే తేనె కందమూలాలు తిని చెట్ల కింద పడుకోమ్మని కోరుకున్నావు. ఇదంతా ఊహించి నేను బతుకగలనా? నేను ఇప్పుడు జీవితంలో చిట్ట చివరి దశకు వచ్చాను కైక. అందుకని రాముడిని విడిచిపెట్టి నేను ఉండలేను. కావాలంటే కౌసల్యాన్ని వదిలిపెట్టమను, సుమిత్రని వదిలిపెట్టమను, నా ప్రాణాలే వదిలేయమను, నన్ను సింహాసనం మీద నుంచి దిగిపోమ్మను. ఈ కోరికలన్నీ తీరుస్తాను. నీ పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను కైక. రాముడిని 14 ఏళ్ళు పంపించేయమని అనొద్దు. రాముడిని కనుక నేను పంపించేస్తే సీతమ్మ నా దగ్గరకు వచ్చి, మామగారు, నా భర్త ఏ తప్పు చేశాడని ఆయన్ను అడవులకు పంపించారు అని ఏడుస్తూ నన్ను ప్రశ్నిస్తే నేను ఏ సమాధానం చెప్పగలను? రాముడే కనుక అడవులకు వెళితే నేను బ్రతకలేను, శవమై కింద పడుతాను. నువ్వు వైధవ్యాన్ని పొంది దిక్కులేని దానివి అవుతావు. కావున నన్ను నీ మాంగళ్యాన్ని కాపాడుకో. రాముడు భరతుడికి ఏ అపకారము చెయ్యడు. నిన్ను కన్నతల్లిని చూసినట్టు చూస్తాడు. నీకు ఎవరో లేనిపోని విషయాలు నూరిపోశారు. నేనే కనుక రాముడిని అడవులకు పంపితే ఏ తప్పు చెయ్యని రాముడిని అడవులకు ఎలా పంపగలిగావు? నిన్ను మేము ఎలా నమ్మము అని సుమిత్ర అంటుంది. అప్పుడు నేను ఏ సమాధానం చెప్పను? 60,000 సంవత్సరాలు రాజ్యపాలనం చేసిన నేను బయటికి వెళుతుంటే పట్టపగలు సురాపానం చేసిన బ్రాహ్మణుడు నా పక్కకు వెళుతూ యవ్వనంలో ఉన్న భార్య మాట కోసం ధర్మాత్ముడైన కొడుకును అడవికి పంపించి బతుకుతున్నవాడు ఈ దశరథుడు అని తెప్పిపొడుస్తాడు. ఆనాడు నేను బ్రతికినా చనిపోయినట్లే. నాకు అటువంటి అపకీర్తి తేవద్దు. నన్ను ఒక తల్లి బిడ్డను చూసినట్టు, ఒక అక్క చెల్లెలు అన్నదమ్ములను చూసినట్టు, ఒక దాసి యజమానిని చూసినట్టు చూసింది కౌసల్య. అపారమైన సుగుణాభిరాముడికి తల్లి అయింది కౌసల్య. అయినా నేను కౌసల్యని ఒక్కనాడు సత్కరించలేదు. ఎందుకు సత్కరించలేదో తెలుసా? నీకు కోపం వస్తుందని సత్కరించలేదు. నేను ఎన్నడూ వారి గృహాలకు వెళ్ళలేదు. కేవలం నీయందే ప్రీతి పెట్టుకొని బ్రతికాను. నేను వృద్ధాప్యంలోకి వెళుతున్నాను కనుక ఎక్కువ కాలం బ్రతుకలేను. అందుకని రాముడికి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకున్నాను. ఆ రాముడే అరణ్యాలకు వెళ్ళినవాడు. నేను మరణిస్తాను. నేను మరణించానని తెలిసి కౌసల్య కూడా మరణిస్తోంది. నేను కౌసల్య మరణించాక ఈ రాజ్యం సంతోషంగా ఉండలేదు. నువ్వు భరతుడికి రాజ్యం ఇవ్వాలని చూస్తున్నావు. కానీ భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేను అనుకోను. చిట్ట చివరికి అందరి చేత అపవాదు పొందిన దానివై, దిక్కులేని దానివై నీ బాధ చెప్పుకోవడానికి భర్త లేక విధవైపోతావు. రాముడిని అడవులకు పంపితే నేను చనిపోతాను. నేను చనిపోయాక స్వర్గానికి వెళితే అక్కడున్న ఋషులు మహర్షులు నన్ను పిలిచి రాముడెలా ఉన్నాడని అడిగితే నేను ఏమి చెప్పగలను? నువ్వెవడివి నాన్న నన్ను అడవులకు పంపించడానికి అని నన్ను రాముడు ఖైదు చేస్తే నేను చాలా సంతోషపడిపోతాను. కానీ నా రాముడు అలా చెయ్యడు. నాన్న, నువ్వు చెప్పావు, అందుకని నేను అరణ్యాలకు వెళుతున్నాను అని అంటాడు. అది నేను తట్టుకోలేను. రాముడు అరణ్యాలకు కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ సుఖంగా ఎలా ఉండగలను? నిజంగా రాముడు అరణ్యాలకు వెళ్ళిపోవడం భరతుడి కోరికే అయితే నా శరీరం పడిపోయాక నాకు తర్పణ పెట్టకూడదు, ఉదక క్రియ చెయ్యకూడదు. నువ్వు నా శవాన్ని ముట్టుకోకూడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ 2 కోరికలను ఉపసంహరించుకో. నేను అడుగుతున్నానని కాదు, ఒక ముసలివాడు ఎందుకు పనికిరానివాడు అడుగుతున్నాడని నాకు నువ్వు భిక్ష పెట్టి
రాముడిని చూస్తే చనిపోయే అదృష్టాన్ని నాకు ఇవ్వు. దశరథుడు అలా చెబుతూ కైకేయి పాదాల మీద పడబోగా తన పాదాల మీద పడుతున్నాడని తెలిసి కైకేయి పక్కకు జరగగా దశరథుడి శిరస్సు నేలకు తగిలి స్పృహ కోల్పోయి పక్కకు దొర్లి పడిపోయాడు. కొంతసేపటికి దశరథుడికి తెలివి వచ్చాక కైకేయ ఇలా అనింది, ఏమయ్యా, ఇక్ష్వాకు వంశంలో జన్మించానంటావు, సత్యధర్మములు పాటిస్తానంటావు, 2 వరాలు ఇచ్చానన్నావు. ఆ 2 వరాలు నేను అడిగేసరికి నీకింత కష్టం కలిగిందా? ఎవరైనా వచ్చి రాముడేడని అడిగితే దండకారణ్యానికి పంపించానని చెప్పలేను అని అంటున్నావు కదా. మరి ఆనాడు నేను నీకు 2 సార్లు ప్రాణభిక్ష పెడితే బ్రతికిన వాడివి. అలాంటి బతుకిచ్చిన కైకేయికి 2 వరాలు ఇవ్వటం మానేసి అమాయకురాలిని చేసి వంచేవాడు అని లోకం పిలవదా? వరాలు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుగు వేస్తున్నావు? నీ వంశంలోని వాళ్ళు ఉత్తమ గతులకు వెళ్ళాలా? ఒకనాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు పావురం రూపంలో ఉన్న అగ్నిని తరుముతూ రాజు దగ్గరికి వచ్చారు. ఆ పావురం రాజు కాళ్ల కింద పడితే రాజు ఆ పావురానికి శరణిచ్చాడు. ఆ పావురానికి శరణిచ్చావు, బాగానే ఉంది, మరి నా ఆహారం సంగతి ఏంటి అడిగాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు. ఆ రాజు యొక్క ధర్మనిష్ట తెలుసుకుందామని. నీకు పావురం మాంసం కావాలి కనుక ఆ మాంసం నేనిస్తాను అని పావురాన్ని తక్కెటలో ఒక పక్క పెట్టి మరో పక్క తన శరీరం నుండి కోసిన కొంత మాంసాన్ని పెట్టి ఆ మాంసాన్ని ఇచ్చినవాడు నీ వంశంలో పుట్టిన శిబి చక్రవర్తి. అలాగే ఒకనాడు అల్కరుడి దగ్గరకు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిలబడితే నీకేమి కావాలో కోరుకోమన్నాడు రాజు. అయితే నీ కళ్ళని ఇచ్చేస్తావా అన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఇస్తానన్నాడు కాబట్టి తన 2 కళ్ళను తీసి ఇచ్చాడు అల్కరుడు. అలాంటి వంశంలో పుట్టి 2 వరాలు భార్యకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకు తిరగడానికి నీకు సిగ్గుగా లేదా? దుర్మతే ధర్మాన్ని వదిలేసి రాముడికి పట్టాభిషేకం చేసేసి నువ్వు కౌసల్యతో రోజు కులుకుదామని అనుకుంటున్నావా? నీ బతుకేంటో నాకు తెలియదనుకున్నావా? నాకు 2 వరాలు ఇచ్చి తీరాల్సింది. నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే కౌసల్య రాజమాత అయితే నేను కౌసల్యకి నమస్కారం చేస్తానని అనుకుంటున్నావా? ఒక్కనాటికి అది జరగదు. నేను ప్రాణాలైనా విడిచిపెడతాను, కానీ ఒక్కనాటికి కౌసల్యకి నమస్కారం చెయ్యను. నా 2 వరాలు నాకు ఇవ్వాల్సిందే అని అనింది. అప్పుడు దశరథుడు, ఒకవేళ ఇదే నీ పట్టుదల అయితే నువ్వు నేల మీద పడి ముక్కలైపోవు, నువ్వు నిలువునా మండిపో, సర్వనాశనమైపో, నీ కోరిక మాత్రం నేను తీర్చను. ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరలేదు. లోకమంతా ఎవరిని రాజుగా కోరుకుంటుందో, ఎవరి మీద లోకమంతా ఒక అపవాదు వెయ్యలేదో అటువంటి మహాత్ముడిని ఎటువంటి కారణం లేకుండా అరణ్యాలకు పంపమంటున్నావు. నువ్వు నాశనమైపోయినా సరే నేను మాత్రం నీ కోరిక తీర్చను అని అన్నాడు. అలా కైకేయితో ఏడ్చి ఏడ్చి మాట్లాడుతూ దశరథుడు అప్పటికి 15 సార్లు స్పృహ తప్పాడు. అలా ఏడుస్తూ కైకేయితో, రాముడు దండకారణ్యానికి వెళితే ఎంత కష్టం వస్తుందో, ప్రజలు ఎంత తల్లడిల్లిపోతారో నువ్వు ఊహించలేకపోతున్నావు. నేను అదృష్టవంతుడిని అయితే అసలు రాముడిని అరణ్యాలకు వెళ్ళు అన్న మాట అనకుండా ఇప్పుడే మరణించాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటాను అని మళ్ళీ కైకేయ పాదాల మీద పడబోగా ఆవిడ మళ్ళీ తప్పుకొని ఇలా అనింది, సత్యం ధర్మం అని అంటావు, సత్యానికి ధర్మానికి కట్టుబడ్డనంటావు, రోజు ఇన్ని ప్రగల్భాలు చెప్తావు, 2 వరాలు నేను అడిగితే ఎంత బాధపడుతున్నావు, మాట తప్పుతున్నది నువ్వు కాదా అని అడిగింది. అలా ఆ రాత్రి దశరథుడు ఎంత బతిమాలినా కైకేయ ఒప్పుకోవడం లేదు. ఏడ్చి ఏడ్చి ఆయన కళ్ళన్నీ ఉబ్బిపోయాయి, జుట్టు చెరిగిపోయింది, నీరసం వచ్చింది. అప్పుడు ఆయన, ఓ రాత్రి, నాకు నువ్వన్నా ఒక వరం ఇవ్వు, ఈ రాత్రిని ఇలాగే ఉండని, తెల్లవారనివ్వమాక, తెల్లవారితే రాముడితో నేను ఏమి మాట్లాడాలో అందుకని నువ్వు ఇలాగే ఉండిపో. వద్దులే, నువ్వు తొందరగా వెళ్ళిపో, ఎందుకంటే ఇలా చీకటిగానే ఉంటే నేను ఇక్కడే ఉండాల్సి వస్తోంది. నేను అంతసేపు ఈ కైకేయిను చూస్తూ ఉండలేను, కాబట్టి నువ్వు తొందరగా తెల్లారిపో అంటూ తాను ఏమి మాట్లాడుతున్నాడో తెలియని ఉన్మాద స్థితిలో వెళ్ళిపోయాడు. మెల్లగా తెల్లవారుతోంది. అప్పుడు కైకేయ, ఇప్పుడు తెల్లవారుతోంది, రాముడిని ఆశీర్వాదం కోసం వస్తాడు. రాముడిని చూసిన తరువాత పుత్రవాత్సల్యంతో మాట మార్చిన భరతుడికి రాజ్యం ఇవ్వకపోయినా, రాముడిని అరణ్యాలకి పంపకపోయినా
విషం తాగి ఇదే గదిలో చనిపోతాను అని అనింది. అప్పుడు దశరథుడు, నువ్వు నన్ను ఇంత బాధ పెట్టావు కాబట్టి ఏ రాముడిని చూసి చనిపోతాను అంటే ఆ వరం కూడా ఇవ్వలేదు కనుక మంత్రపూర్వకంగా ఏ అగ్ని సమక్షంలో నీ పాణిగ్రహణం చేశానో అటువంటి నిన్ను ఇప్పుడు ఇక్కడ విడిచిపెడుతున్నాను. ఇక నువ్వు నాకు భార్యవి కావు. నువ్వు నీ కొడుకు కలిసి రాజ్యం ఏలుకోండి. ఎవడి కోసమైతే నువ్వు ఇంత దారుణానికి దిగజారావో ఆ కొడుకును కూడా వదిలేస్తున్నాను. భరతుడు నా శరీరాన్ని ముట్టుకోకూడదు అన్నాడు. అలా తెల్లవారగానే పట్టాభిషేకానికి చేయవలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. బ్రాహ్మణులు, జానపదులు, సామంతరాజులు మొదలైన వాళ్ళందరూ రాజు కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు సుమంత్రుడు దశరథ మహారాజుని కలుద్దామని లోపలికి వెళ్ళి, మాతలి ఇంద్రుని ఎలా నిద్రలేపుతాడో, సూర్యుడు సమస్త లోకాలను ఎలా తన కిరణములు చేత నిద్రలేపుతాడో నేను నిన్ను అలా నిద్రలేపుతున్నాను. కాబట్టి ఓ మహారాజా, నిద్రలేచి బయటికి రా అని అన్నాడు. యువరాజ్య పట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు. ఏమి చెయ్యమంటారు అని సుమంత్రుడు దశరథుడిని అడుగగా దశరథుడు మాట్లాడలేక కనుల నుంచి నీటి దారులు పడిపోతుండగా మరోసారి స్పృహ తప్పి పడిపోయాడు. రాజు ఇలా పడిపోయాడు ఏమిటని సుమంత్రుడు కైకేయిను అడుగగా, ఏమీ లేదయ్యా సుమంత్ర, రాముడికి పట్టాభిషేకం అన్న సంతోషంలో ఆయనకి రాత్రి నిద్ర పట్టలేదు. ఇప్పుడే నిద్ర పట్టింది, అందుకని అలా పడిపోయాడు. నువ్వు గబగబా వెళ్ళి రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముడిని తీసుకునిరా అనింది కైకేయ. అక్కడే ఉన్న వశిష్ఠుడు మరియు ఇతర సామంతరాజులు, దశరథ మహారాజు ఇంకా బయటికి ఎందుకు రావడం లేదు, మాకు దర్శనం ఎందుకు ఇవ్వడం లేదని అడుగగా సుమంత్రుడు మళ్ళీ లోపలికి వెళ్ళి దశరథుడిని స్తోత్రం చేయబోగా, రాముడిని తీసుకురమ్మన్నానుగా, తొందరగా వెళ్ళి రాముడిని తీసుకురా అని దశరథుడు అన్నాడు. వెంటనే సుమంత్రుడు రాముడిని తీసుకురావడానికి బయలుదేరాడు. ఆ రాముడి అంతఃపుర ప్రజలందరితో నిండిపోయి ఎంతో శోభాయానంగా ఉంది. రాముడు స్నేహితులతో, బ్రాహ్మణులతో, జానపదులతో ఆ ప్రదేశం కలకలలాడుతోంది. సీతమ్మ చేత అలంకారం చేయబడ్డ రాముడు ఎంత చక్కగా ఉన్నాడో. సుమంతుడు వచ్చి, దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పగా రాముడు సుమంత్రుడితో కలిసి బయలుదేరాడు. రాముడితో పాటు లక్ష్మణుడు బయలుదేరాడు. వాళ్లతో మిగతా జనసమూహం అంతా బయలుదేరింది. దశరథుడు అంతఃపురానికి చేరుకోగానే మిగతా వారందరూ బయటనే ఉండిపోయారు. రాముడు, లక్ష్మణుడు లోపలికి వెళ్ళారు. జీవచ్ఛవంలా ఉన్న తన తండ్రిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. రాముడిని చూడగానే దశరథుడు మూర్ఛపోయాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు, అమ్మా, నేను నాన్నగారిని ఎప్పుడూ అలా చూడలేదు. ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు? నా వల్ల ఏమన్నా పొరపాటు జరిగుంటే చెప్పమ్మా, దిద్దుకుంటాను. ఒక్క నిమిషం నా వల్ల నాన్నగారు బాధపడినా ఆ జీవితం నాకు వద్దు. నాకు నిజం చెప్పవా? కౌసల్యను కానీ సుమిత్రను కానీ ఏదన్నా సుస్థి చేసిందా? నాకు సత్యం చెప్పు తల్లి అన్నాడు. అప్పుడు కైకేయ, ఏం చేస్తే మీ నాన్నకి ఈ శోకం పోతుందో చెప్తాను. తీరా చెప్పాక ఇది నా కష్టం అని నువ్వు అనకూడదు. అది నీకు కష్టమే అయినా నువ్వు ఆ పని చేస్తే మాత్రం మీ నాన్న మళ్ళీ సంతోషంగా ఉంటాడు. అలా నాకు మాట ఇవ్వురామా, నీకు చెప్తాను అనింది. ఈ మాట రాముడితో కైకేయ చెప్తుంటే విన్న దశరథుడు ఛీ అని తలవంచుకున్నాడు.